ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ జట్ల మధ్య 23వ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగగా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ చేతిలో 8 పాయింట్లు ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో 3వ ఓటమిని అయితే ఎదుర్కొంది. ప్రస్తుతం 5 మ్యాచ్లలో 2 విజయాలతో 4 పాయింట్లతో 7వ స్థానంలో అయితే కొనసాగుతుంది. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే గుజరాత్ ప్లేయర్ అయిన సాయి సుదర్శన్ రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సూపర్ 50 అయితే కొట్టాడు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వేదిక పైన కన్సిక్యూటివ్ 550s కొట్టిన రెండో ప్లేయర్గా నిలిచాడు. అంటే ఒక వేదిక పైన వరుసగా 5 అర్ధశతకాలు నమోదు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు సాయి సుదర్శన్. గతంలో ఈ రికార్డ్ అనేది కేవలం ఏబిడిఎల్ఎస్ పేరు పైన ఉండేది. తాజాగా సాయి సుదర్శన్ ఏబిడిఎల్ఎస్ సరసన నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన 5 మ్యాచ్లోనూ సాయి సుదర్శన్ 50s కొట్టాడు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన రాజస్థాన్ జట్టుకు భారీ జరిమానా అయితే పడింది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్కు 24 లక్షల జరిమానా అయితే పడింది. దీనికి గల కారణం గుజరాత్తో మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో స్లో ఓవర్ రేట్ కింద అతడికైతే ఫైన్ వేసింది. అదేవిధంగా మ్యాచ్లో ఉన్న ప్రతి ఆటగాడికి 25% మ్యాచ్ ఫీజు కోతను కూడా విధించింది. సో ఇదొక భారీ ఫైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెప్టెన్తో సహా ప్రతి ప్లేయర్ కూడా జరిమానా పడడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. ఐపీఎల్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఈ రోజు జరగబోతుంది బెంగళూరు వేదికగా. వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆర్సీబీ తన మ్యాచ్ అయితే ఆడబోతుంది 5వ మ్యాచ్ను. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 3 మ్యాచ్లు గెలిచి ఓటమి లేకుండా ముందుకెళ్తుంటే ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో 3 విజయాలను సొంతం చేసుకుని 6 పాయింట్లతో 3వ స్థానంలో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉంది. సో మరి వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీకి ఆర్సీబీ బ్రేకులు వేస్తుందో లేదో చూడాల్సి ఉంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.